హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు చికెన్ గ్రేవీ చేస్తున్నానండి. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలా. ఆయిల్ తీసేసుకొని తర్వాత ఏంటంటే 2 ఆనియన్స్ని కట్ చేసుకున్నామండి. సో ఆనియన్ వేసేసుకోవాలా. కొంచెం మగ్గినాక దాని తర్వాత దాంట్లో గ్రీన్ చిల్లీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మంచిగా వేగుతాయి, తొందరగా వేగుతాయి ఆనియన్. సో అందులోనే కరివేపాకు వేయించేసుకోవాలా. తర్వాత ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చాక ఆనియన్స్ అందులో అల్లం వెల్లుల్లి వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని వేయించుకున్నాక దాని తర్వాత టమాటా వేసుకోవాలండి. 3 టమాటాస్ కట్ చేసి వేసుకోవాలా. ఇది బాగా కొంచెం మగ్గాక పసుపు, కారం, ఉప్పు వేసేసుకొని కలిపెట్టుకోవాలండి. కలిపెట్టుకొని లిడ్ పెట్టేసుకోవాలా. లిడ్ పెట్టుకున్న తర్వాత అది ఆనియన్స్, టమాటా అవన్నీ మగ్గనియాలా బాగా. అది ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఇచ్చేసిన తర్వాత ఉడికిచ్చాక దాంట్లో చికెన్ వేసుకోవాలా. కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ని వేసుకోవాలా. దీన్ని మంచిగా మసాలాలు పట్టేటట్లు బాగా కలియపెట్టుకోవాలండి. పట్టుకున్న తర్వాత దీంట్లో మనము ఫస్ట్ దీనికి కావలసిన మసాలాస్ రెడీ చేసుకుందాము. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇది గ్రైండ్ చేసి పక్కకు ఉంచుకోవాలా. ఇప్పుడు ఇదిగోండి వాటర్ వచ్చాయి కదండి. సో ఇట్లనే మంచిగా దీంట్లో చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చే వరకు మంచిగా ఉడికించుకోవాలా. దాని తర్వాత పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. మంచి ఫ్లేవర్, మళ్ళీ స్మెల్ కూడా బాగా వస్తుంది. సో నాకు వాటర్ ఇలా వచ్చింది. సో గ్రేవీ కావాలి కాబట్టి మనం చేసేది గ్రేవీ కాబట్టి సో నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. 1 కప్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇంకా కావాలి అంటే గ్రేవీ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వాటర్ ఎక్కువ చేసుకోవాలా. ఇప్పుడే ఉప్పు, కారం అన్నీ సరిగా ఉన్నాయా లేదా చూసుకోవాలండి. చూసుకొని వేసుకోవాలా. ఇప్పుడు మనము స్పైసెస్ని డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని మనము వేసేసుకోవాలండి. అది వేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఈ వాటర్ కొంచెం చిక్కగా అయ్యే వరకు మనం దగ్గరగా అయ్యే వరకు ఇది మంచిగా ఉడికించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.